శ్రీమతి నమ. దొరికేశారు కాదు, ఎన్కౌంటర్ చేసేశారు. పెహల్గాం దాడి జరిగింది కదా, దాడి జరిగిన తర్వాత ఆ పాకిస్తాన్ స్థావరాల మీద మన భారతీయ సైన్యం దాడి చేసింది. ఉగ్ర స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది. తర్వాత చాలామంది అన్నారు అక్కడికి వెళ్ళి దాడి చేశారు, ఇక్కడికి వెళ్ళి దాడి చేశారు అని అంటున్నారు. ఈ పెహల్గాం దాడికి సూత్రధారులు ఎవరో వాళ్ళని ఏం చేయలేదేంటి అని. ఆపరేషన్ కెల్లర్, పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ చీఫ్ షాహిద్ కుట్టై షోపియన్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. జమ్మూ కాశ్మీర్లో షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చీఫ్ పెహల్గాం ఉగ్రవాద దాడి వెనుక సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఆ షాహిద్ కుట్టైతో పాటు మరో 2 ఉగ్రవాదులు హతమైపోయారు. 2025 మే 13న షోపియన్లోని, అంటే ఈరోజే, షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు వాళ్ళకి సమాచారం వచ్చింది. మన సైన్యం వెళ్ళారు, అక్కడ ఆపరేషన్ని చేసేశారు, ఆపరేషన్ కెల్లర్. ఈ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు కూడా చాలా భారీగా కాల్పులు జరిపారు. మన వాళ్ళు ఊరుకోలేదు. దీని ఫలితంగా 3 ఉగ్రవాదులు హతమైపోయారని చెప్పి మన భారత సైన్యం ఒక పోస్ట్లో పెట్టింది. షోపియన్లోని అల్షీపోరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఆపరేషన్ కెల్లర్ అనే ఈ ఆపరేషన్ ప్రారంభించారు. భారత సైన్యము, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే సిఆర్పిఎఫ్ సంయుక్త బృందము కలిసి ఉగ్రవాదులతో చాలా గంటల పాటు జరిపిన భీకర కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. 26 మంది ప్రాణాలని బలిగొన్న ఈ పెహల్గాం దాడిని నిర్దేశించడంలో ఎవడైతే కీలక వ్యక్తి ఉన్నాడో వాడు నెలల తరబడి భారత ఏజెన్సీల దృష్టిలో ఉన్నాడు, మన వాళ్ళ దృష్టిలో ఉన్నాడు. వాడు ఎలా అయినా పట్టుకోవాలని. అప్పుడు ఇదివరకు నేరం చేశాడు, ఇప్పుడేమో ఈ 26 మంది పౌరుల ప్రాణాలు తీయడానికి వీడే సూత్రధారి. ఇతడికి ఈ లష్కరే తోయబా వాళ్ళతో బాగా కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. కాంటాక్ట్స్ ఉన్నాయంటే మేమే చేసామని వాళ్ళు చెప్పారు కదా. ఈ భద్రతా దళాలు ఏం చేశాయంటే వీళ్ళు ఎక్కడున్నారని సమాచారం వచ్చిందో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేశారు. సింధూరాన్ని తుడిచేశాము అని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. నరేంద్ర మోడీ గారు చాణుక్యుడు, ఆయన తలుచుకున్నారంటే ఏదైనా చేస్తారు.